మరి అందరికీ ఈరోజు ఫాదర్స్ డే జరుపుకుంటున్న ప్రతి ఫాదర్కి, ఎక్స్పెక్టింగ్ ఫాదర్స్కి అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఫాదర్స్ డే అనగానే అందరూ వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటూ, ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ పెడుతూ, డాడీస్ పిక్చర్స్ పెడుతూ డాడీస్ని అందరినీ హ్యాపీ చేస్తారు. మరి ఆ చిన్న పోస్టింగ్ చూడగానే ఫాదర్స్ ఎంతో హ్యాపీ అయిపోతారు కదా. మరి పిల్లలను దగ్గరకు తీసుకొని వాళ్ళ జాయ్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. పిల్లలు అదేవిధంగా ఫాదర్స్ కూడా అలాగే సంతోషపడతారు. అయితే మనము ఇలాంటి సంతోషము ఎప్పటికీ మన తండ్రులకి, మన తల్లికి మనం ఇచ్చే పిల్లలుగా ఉన్నామా లేదా అని మనం ఈరోజు వాక్యం ద్వారా చదువుకుందాము. కొద్ది మాటలు మరి సామెతలు నుండి, సామెతలు 23వ అధ్యాయము 22 నుంచి 26 వచనాలు నేను చదువుతాను. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందమునందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందింపచేయవలను. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. చదవబడిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరింత చక్కటి మాటలు దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథంలో మనందరి మేలు నిమిత్తమై మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలో, మనం ఎలా నడుచుకోవాలో నేను ప్రతి వారము చెప్తూనే ఉన్నాను. బైబిల్ అనగా బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్న ఒక పుస్తకం ఇదనమాట. అయితే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఈ లోకంలో నడుచుకోవాలో, మనం ఈ లోకం నుంచి విడిచిపెట్టే ముందు, ఈ లోక ప్రయాణం అయిపోయే ముందు ఈ లోకంలో ఎలాగ మనం జీవించాలి అనేది ఈ పరిశుద్ధమైన గ్రంథంలో ప్రతిదీ మనకు ఇచ్చి ఉన్నది. కాబట్టి వాక్యానుసారంగా మన జీవితాలని మనము నడుచుకున్నట్టయితే, ఆయన చెప్పిన మాటల ప్రకారము, ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం మన జీవితాలని కొనసాగించుకుంటే మనం ఈ లోకంలో ప్రతి దానిని ఎదుర్కొని చాలా చాలా విజయవంతంగా ఈ ప్రయాణాన్ని మనము ముందుకు తీసుకెళ్ళచ్చు. మరి లాస్ట్ వీక్ మనం యోబుని గురించి కూడా మాట్లాడుకున్నప్పుడు, తండ్రి తన పిల్లలు ఏదైనా పాపం చేస్తారేమో, తన పిల్లలు ఏమైనా నిర్లక్ష్యంగా దేవుని పట్ల మాట్లాడి ఉన్నారేమో అని ఒక ఆలోచనతోని మరి ఆ యోబు ఎలాగైతే అర్పించుకున్నారో, అర్పణలు అర్పించుకొని నైవేద్యములు పెట్టి మరి దేవుణ్ణి సంతోషపెట్టినట్టు మన తల్లిదండ్రులు కూడా, తండ్రులు డే అంతా కష్టపడి మరి పిల్లల కోసము, వారి జీవితం బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు కోసము కష్టార్జితంతో వాళ్ళని పెంచుతుండగా, ఈ లోకంలో మరి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు ఎలాంటి ప్రేమను తిరిగి ఇస్తున్నారు, మరి వాళ్ళు నడిచిన అని మనము ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు స్పష్టంగా మరి సొలొమోన్ రాజు గారు రాసిన ఈ సామెతల ద్వారా మనకు తెలుసుకుంటాం. మనం ఏంటంటే, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును ఇప్పుడు కూడా మన శ్రేయస్సుకై, మన మంచి కొరకై, మన ఫ్యూచర్ బాగుండాలనే పిల్లల్ని గద్దిస్తారు. మరి గద్దించక నిర్లక్ష్యంగా తిరిగే తల్లిదండ్రులు కూడా ఈ లోకంలో మనం చూస్తాము. కానీ ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు ఎలాగైతే ఉంటున్నారో అలా కాకుండా మనం పరలోకంలో ఉన్న తండ్రి మన పట్ల ఎలా ఉన్నాడో అని చూసుకొని మనం మన లైఫ్ని కొనసాగించుకోవాలి. చాలాసార్లు లోకంలో ఉన్న తండ్రులు ఫెయిల్ అయిపోతారేమో, కానీ మనని పుట్టించిన, మనని మేలు నిమిత్తమై మనని ఈ లోకానికి పంపించిన మన తండ్రి మాత్రం ఎన్నడూ కూడా ఫెయిల్ అవ్వని తండ్రుడు. ఎందుకంటే ఆయన విజయవంతుడు, ఆయనలో సర్వము ఉన్నది. కాబట్టి ఆ తండ్రిని చూస్తూ ఈ లోకంలో ఏ తండ్రులు అయితే వాళ్ళ జీవితాలను కొనసాగిస్తారో, మరి ఆ తండ్రులు వారి పిల్లలకు కూడా మంచి బాటను వేయడం, మరి వాళ్ళ తండ్రులు చెప్పినట్టు వినడానికి ఆ పిల్లలు కూడా వాళ్ళు తగ్గించుకొని బ్రతికేటట్టు మనం చూసుకుంటాం. ఎగ్జాంపుల్, మనం ఈ లోకంలో చూసుకున్నట్టయితే చాలా తండ్రులు వారి పిల్లల కోసం ఎన్నో గుడ్ థింగ్స్ చెప్తారు, కానీ చాలా మటుకు పిల్లలు దాన్ని నిర్లక్ష్యం చేస్తూ తిరుగుతూ ఉంటారు. కానీ ఇలాంటి నిర్లక్ష్యం చేసి పిల్లల జీవితాల్లో మనం ముందుకు చూసుకుంటే ఆ పిల్లల లైఫ్లో అవన్నీ కోల్పోయి, మనం ఈ పరిశుద్ధ గ్రంథంలోనే తప్పిపోయిన కుమారుని గురించి కూడా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆ కుమారుడు తండ్రి నుండి ఆయన ఆస్తి అంతా, ఆయన వాటా తీసుకుని బయటికి వెళ్ళిపోయినప్పుడు
బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాక ఆ విషయం చూసుకుంటే తప్పిపోయిన కుమారుని గురించి మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, కుమారుడు తండ్రి ప్రేమ నుండి తప్పిపోయి లోకంలో పడినప్పుడు, ఈ లోకం ఎంతసేపు మనని యాక్సెప్ట్ చేస్తుంది? ఈ లోకం మన దగ్గర అన్నీ ఉన్నంత వరకే మనని యాక్సెప్ట్ చేస్తుంది. కానీ మన తండ్రికి ఏమీ అవసరం లేదు. పరలోకంలో ఉన్న మన తండ్రికి మన విరిగి నలిగిన హృదయం మాత్రం చాలు. అయితే తప్పిపోయిన కుమారుల్లో మనము ఆ తండ్రిని విడిచిపెట్టి, మరి ఆ కుమారుడు వెళ్ళి లోకంలో డబ్బులన్నీ ఖర్చు పెట్టి, మరి చేయకూడని పనులు, తినకూడని ఆహారము అన్నీ కూడా చూసుకున్నప్పుడు, ఎప్పుడైతే ఆయన తండ్రి నిజమైన ప్రేమను తెలుసుకొని తిరిగి వచ్చినప్పుడు, మరి ఆ తండ్రి ఎంత ప్రేమగా ఆయనను హత్తుకొని కదా, మరి నూతన వస్త్రములు ధరింపజేసి, మరి బంగారపు ఉంగరం తొడిగి ఎలా యాక్సెప్ట్ చేసిండో, మరి అదే విధంగా మన పరలోకంలో ఉన్న తండ్రి ప్రేమ కూడా అలాంటిదే. మనము ఎన్ని తప్పిదాలు ఈ లోకంలో చేసినా ఒక్కసారి మనము పశ్చాత్తాపపడి తిరిగి ఆ లోకంలోనికి, అంటే ఈ వ్యర్థమైన ఈ కపటము గల ఈ లోకానికి మనం తిరగకుంటే, మరి తండ్రి మనని అదే విధంగా చేర్చుకుంటాడు అనడానికి ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకు తప్పిపోయిన కుమారుని ఆ ఒక స్టోరీ కూడా మనందరికీ చిన్నప్పటి నుంచే సండే స్కూల్లో పిల్లలకు చెప్తాం. ఎందుకంటే తండ్రి చెప్పిన మాట వినిన పిల్లలు ఎప్పటికీ కూడా ఉన్నత స్థాయిలో ఉంటారు. వాళ్ళు ఈ లోకాన్ని జయించి అనేకులకు ఒక మాదిరికరంగా ఉండగలుగుతారు. కాబట్టి మన తండ్రిని, మన తల్లిని ఎప్పుడూ కూడా సన్మానించాలని ఇందులో సామెతలో, ఎఫెసీలకు రాసిన పత్రికలో అన్నిట్లో మరీ దేవుడు చెప్తూ ఉన్నాడు. వాక్యం ద్వారా, అనేక దైవజనుల ద్వారా మనం ప్రతిసారి వాక్యం వింటున్నా ఉన్నాం. కానీ కూడా స్టిల్ పిల్లలు ఎలా అయిపోయినారంటే, ఫ్రెండ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము, ఇంకా ఇతర ఈ మధ్య అయితే ఎక్కువ సోషల్ మీడియాస్లో వాళ్ళకి ఏమైనా ఫీలింగ్స్ ఉంటే మీడియాలో ఎక్స్ప్రెస్ చేస్తారు. అంటే వాట్సాప్లో ఎక్స్ప్రెస్ చేస్తారు, లేదా ఇన్స్టాగ్రామ్లో. అది ఎక్స్ప్రెస్ చేయడం వల్ల జస్ట్ ఏదైతే రిటర్న్లో నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తావో రిటర్న్లోనే నీకు రిప్లై కూడా దొరుకుతుంది. కానీ మన తండ్రి అయితే, ఈ లోకంలో మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు అయితే, మీకు బాధ కలిగినప్పుడు మీరేమీ రాయనవసరం లేదు, ఒక పోస్టింగ్ చేయనవసరం లేదు. కానీ మీ ముఖాన్ని చూసినప్పుడే, మిమ్మల్ని చూడగానే ఆ తండ్రి తెలుసుకుంటాడు, నా కుమారునికి లేదా నా కూతురికి ఏం బాధ ఉంది అని. తండ్రి డైరెక్ట్గా వెళ్ళి అడగని పరిస్థితి ఉన్నప్పుడు తల్లితో చెప్తాడు. తండ్రి పాత్ర ఒక ఫ్యామిలీలో ఎంత గొప్పది అంటే, తండ్రి ప్రతిదీ చూస్తాడు, ప్రతిదీ గమనిస్తాడు. మరి తండ్రి క్రమశిక్షణతో కూడా గద్దించి పిల్లల్ని నడిపిస్తారనమాట. కాబట్టి ఈ సోషల్ మీడియా, ఈ ఏవైతే వాట్సాప్, ఈ ఇన్స్టాగ్రామ్ నిత్యమైనవి కావు. ఇవన్నిట్లో మీరు పోస్ట్ చేసి మీ గ్రీవ్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు, మీకు రిటర్న్లో ఏదో ఒక ఇమోజీ పెట్టి వాళ్ళు, అందులో మీకు తృప్తి అనేది ఎలా కలుగుతుందో నాకైతే తెలియదు. కానీ మీకేమైనా ఉంటే, మీకేమైనా బాధ కలిగినప్పుడు, మీరు కన్న తండ్రితో, మీరు కన్న తల్లితో వెళ్ళి చెప్పుకున్నప్పుడు మీకు దొరికే ఓదార్పు, మీకు దొరికే పరిష్కారం మీకు ఈ లోకంలో ఎక్కడ కూడా దొరకదు. మరి ఆ తల్లిదండ్రులు కూడా మన పరమ తండ్రి అయిన దేవునికి సాగిలపడి నమస్కరించి ఆయన యొద్ద నుండి మరి ఆ పరిష్కారంకి మార్గం అడిగినప్పుడు, మరి ఈ పిల్లలకు కూడా చక్కటి వైజ్ అయిన ఒక వివేకమైన జ్ఞానయుక్తమైన ఉపదేశమును ఆ తల్లిదండ్రులు ఇవ్వగలుగుతారు. అందుకనే మన తల్లిదండ్రులు మనం లోబడి ఉన్నట్లు, మరి మన తల్లిదండ్రులు మన పరమ తండ్రి అయిన ఆ దేవుడికి లోబడి ఉన్నప్పుడు, కుటుంబం అంతయు కూడా కలిసి ఆ దేవుని ఆరాధించినప్పుడు ఆ కుటుంబంలో మరి ఎంత సంతోషం ఉంటుందో మనం చాలా కుటుంబాల్లో చూసుకోగలుగుతాం. మరి మనం ఇంకొక ఫేస్కి వెళ్ళిపోయినప్పుడైతే, కొందరు ఈ లోకరీతిగా నడుచుకొని ఈ లోకంలో ఉన్న థింగ్స్నే అలవర్చుకున్నప్పుడు మరి ఆ తల్లిదండ్రులకు అటు జ్ఞానం దొరకదనమాట. ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడిన ఒక్కొక్కటి కూడా మన హృదయంలో మనం పదిలపరుచుకున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనకి ఆన్సర్ అనేది దొరుకుతుంది. కాబట్టి చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోయి మనం చూస్తూ ఉన్నాం చాలా న్యూస్లో, పిల్లలు సూసైడ్ చేసుకోవడము, మరి ఏవేవో డ్రగ్స్కి అడిక్ట్ అయిపోవడము, ఇవన్నీ జరుగుతున్నది ఎందుకు? ఇవన్నీ ఎందుకు జరుగుతుంది అంటే, మరి తల్లులు కానీ తండ్రులు కానీ పిల్లలకు తగు సమయం వాళ్ళతో కేటాయించినప్పుడు, పిల్లలకు ఆ క్వాలిటీ టైం అనేది వాళ్ళు
స్పెండ్ చేయలేకపోతున్నప్పుడు, ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే ఎక్కువ మటుకు ఫ్యామిలీస్ ఎవరంతటా వాళ్ళు బిజీ అయిపోయారు, మొబైల్స్లో బిజీ అయిపోయారు, వాళ్ళ వర్క్లో బిజీ అయిపోయారు. మరి ఫ్యామిలీగా మనం కూర్చొని టైం స్పెండ్ చేస్తున్నామా లేదా? తల్లిదండ్రులు పిల్లలకి కావలసిన సమయం ఇస్తున్నారా లేరా? పిల్లలు ఏదైనా చెప్పేటప్పుడు వాళ్ళ మాటలు పూర్తి అవ్వక ముందే మరి తల్లిదండ్రులు వాళ్ళకు తోచిన సలహా ఇచ్చి ఆ పిల్లల మాటలు కంప్లీట్గా వినకుండా అక్కడికక్కడే స్టాప్ చేసినప్పుడు ఏమైపోతుంది, పిల్లలకు ఆ లిబర్టీ దొరకదు. పిల్లలకు వాళ్ళు చెప్పాలి, వాళ్ళ హృదయంలో ఉన్న ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకుండా వాళ్ళు ఎలా అయిపోతారంటే, నా తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు, నేను ఏదైనా చెప్పాలి అనుకుంటే వాళ్ళు కంప్లీట్గా వినరు, వాళ్ళు చెప్పినవి నేను వినాలనుకుంటారని వాళ్ళు ఏమైపోతారు, ఆ స్పేస్ అనేది వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఇంకేదైనా త్రూ వాళ్ళు ఇంకెవరైనా కొలీగ్స్తో కానీ వాళ్ళు షేర్ చేసుకుంటారు. కానీ ఎప్పుడు కూడా ఈ దేవుడు చెప్తున్నాడు, ఈ వాక్యంలో ఏం చెప్తున్నారంటే స్పష్టంగా మనకి చెప్తున్నా ఏంటంటే, జ్ఞానము ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. మనమంట జ్ఞానముని వివేకాన్ని కొని ఉంచుకోవాలంట. మన తల్లిదండ్రుల నుంచి మనకు దొరికే జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే మన హృదయంలో పదిలపరుచుకుంటామో అప్పుడు మనము ఏం చేస్తున్నాము, మనం ఎవరితో మాట్లాడుతున్నాము, మరి నేను ఈ వీళ్ళతో మాట్లాడినప్పుడు నాకు ఈ ప్రశ్నకు లేదా నా ఈ సమస్యకు నాకు పరిష్కారం దొరుకుతుందా లేదా అనేది. చూడండి, చాలా టైమ్స్ మనం మన ఫ్రెండ్స్తో కానీ మన దగ్గర బంధువులతో కానీ కొన్ని థింగ్స్ మనది షేర్ చేసినప్పుడు మనకు అప్పటి మటుకు కొంచెం రిలాక్సేషన్ వస్తుంది. అంటే వాళ్ళకు తగిన సలహా కానీ వాళ్ళకు తగిన కొన్ని మాటలు కానీ మనకు చెప్పి అప్పుడు కొంచెం మన హృదయానికి నెమ్మది దొరుకుతుందేమో, మన మనసుకి నెమ్మది దొరుకుతుందేమో. కానీ ఆ పరిష్కారానికి కంప్లీట్గా నీకు రిప్లై రావాలన్నా, సొల్యూషన్ రావాలన్నా మనం ఎక్కడికి వెళ్ళాలి? మనను కన్న తల్లిదండ్రులు లేదా మన దేవాతి దేవుడైన యేసయ్య సన్నిధిలోకి వెళ్ళి మనం అడిగినప్పుడు, ఎందుకంటే ఆయన ఈ సర్వలోకానికి తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి మొదట నీకిచ్చిన తల్లిదండ్రుల దగ్గర నీవు సన్మానించి వాళ్ళని రెస్పెక్ట్ఫుల్గా నువ్వు చూసుకున్నట్టయితే, మరి తల్లిదండ్రులు మన దేవుడు ఇచ్చిన తల్లిదండ్రులు కదా. మనం ఒక కుటుంబం అనేది దేవుడిది ఫస్ట్ ఇన్స్టిట్యూషన్. మరి ఈ కుటుంబంలో తల్లిని తండ్రిని పెట్టినది ఎందుకు అని అంటే, మనకెప్పుడు కూడా ఆ కంఫర్ట్ని లేదా మనకు ఆ ఒక ఫ్రీడమ్ని మనము ఎవరి దగ్గర చూస్తామో ఓన్లీ మన పేరెంట్స్ దగ్గర దొరుకుతుంది. చిన్నగా మనం మాట్లాడుకున్నట్టయితే మనం ఇంట్లో ఉన్నంత ఫ్రీగా, మనం ఇంట్లో ఎలా ఉంటాము, మనకి అంటే మామూలుగా ఫ్రీగా తిరగగలుగుతాము, మనకు నచ్చిన బట్టలు వేసుకుంటాము, మనకు నచ్చిన ఆహారం మమ్మీతో అడిగి వండించుకొని తింటాము. డాడీతో ఏమైనా కావాలంటే మరీ మొండికేసి డాడీతో చెప్పి తెప్పించుకుంటాము. కానీ అదే మన ఫ్రెండ్స్తో కానీ మన బయట వాళ్ళతో కానీ మనం ఆ ఫ్రీడమ్ ఉంటుందా? మనం మొండికేసి నాకు ఇది కావాలి అంటే తెచ్చిస్తారా? ఇవ్వరు. ఎందుకంటే మీ తండ్రి అంతా ఇల్లు. ఇదైతే నేను 100% చెప్తున్నాను. ఎందుకంటే చూడండి, మీకు తెలుసు, నేను చెప్పడం అవసరం లేదు, కానీ ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మీరు పిల్లలమైన మనము కానీ మీరు కానీ మరి మన తల్లిదండ్రులకు అదే ప్రేమను, అదే వాళ్ళు కోరేది ఏంటి? మీ నుంచి కొన్ని 2 ప్రేమైన మాటలు, లేదా మీరు ఏమైనా చెప్పాలి అనుకున్నప్పుడు మనసు విప్పి మీ తండ్రితో కానీ మీ తల్లితో కానీ మీరు మాట్లాడాలి. ఈ విషయాలు మాత్రమే వాళ్ళు మిమ్మల్ని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. మరి మీరు కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళుకొని చదివినప్పుడు మీరు మంచిగా చదివి మీరు ఈ సొసైటీలో ఒక మంచి పేరు తెచ్చుకొని ఉన్నప్పుడు మీ తండ్రి ఆనందించి ఆ గర్వపడే ఆ ఒక ఆయన కళ్ళలో ఆ సంతోషాన్ని చూడడానికి ప్రతి పిల్లలు రెడీ అవ్వాలి. ప్రతి పిల్లలు కూడా నిర్లక్ష్యం చేయకుండా చదువుకోవాలి. అందుకనే ఈ పరిశుద్ధ గ్రంథంలో రిపీటెడ్గా దేవుడు చెప్తూనే ఉన్నాడు ఏంటంటే, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. నీవు కన్న తండ్రి ఉపదేశమును ఖచ్చితంగా నీవు అంగీకరించాలి. త్రోసివేయద్దు. ఈ డాడీకి చదువు రాదు, నాకే అన్నీ తెలుసు అనుకొని, నీకు తెలియదు డాడీ నువ్వు ఊరుకో అని మాత్రం అనొద్దు. ఒక క్షణం వినండి. విన్నప్పుడు మీకు తెలుస్తుంది మీ తండ్రి చెప్పే ఆ మాటలకి యాక్చువల్గా మర్మం ఏమిటో. మీరు చెప్పే ఆ తండ్రి చెప్పే మాటలకి నిజంగా అది అంటే మన తల్లిదండ్రులు కూడా మన భవిష్యత్తుని ఆలోచించి మాట్లాడే దేవుడు. ఎందుకంటే మన పరమ తండ్రి అయిన యేసయ్య కూడా
మన భవిష్యత్తును ఆలోచించి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చి ఉన్నాడు. కాబట్టి మన తండ్రులు కూడా మన పిల్లలు చూడండి, మన తండ్రి మన పిల్లల గురించి ఒక అంటే మన ఆయుష్ ఎంత ఉంటే ఒక 70 years లేదా అధికమైన ఎడల 80 సంవత్సరాలు అని పరిశుద్ధ గ్రంథంలో చెప్పినట్టు, మరి ఈ ఇయర్స్ మనం బ్రతికే ఈ కొన్ని రోజులు లోకంలో ఉన్న తండ్రి మరి ఇంతగా ఆలోచించినప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మన పరమ తండ్రి అయిన యేసయ్య మరి నిత్యత్వంలోనికి మనల్ని నడిపించే మన తండ్రి మన గురించి ఎంత ఆలోచిస్తుండొచ్చు. కాబట్టి మనను కన్నా మన తండ్రి ఉపదేశంను కూడా మనం ఎప్పటికీ కూడా కొట్టివేయొద్దు. ఎందుకంటే మీ తండ్రి ఉపదేశాన్ని కొట్టివేసి మీకు ఇష్టమైన రీతిగా నడుచుకున్నప్పుడు మరి ఒకసారి మనం ఏం చూడాల్సి వస్తుంది? తప్పిపోయిన కుమారుని పరిస్థితి మన జీవితంలో మనము చూడాల్సి వస్తుంది. కాబట్టి మీ తండ్రి ఉపదేశంని కూడా మనము ఏం చేయొద్దంట? అంగీకరించాలి. మరి నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యం చేయకూడదంట. వృద్ధాప్యంలో మరి తల్లిదండ్రులని ఈ మధ్య మనం ఎక్కడెక్కడో ఎన్నెన్నో ఓల్డ్ ఏజ్ హోమ్స్ చూస్తాం కదా. మరి వాళ్ళకు పిల్లలు లేకనా, వాళ్ళకు పిల్లలు ఉండి మరి ఆ వృద్ధాప్యంలో వారిని చూడలేక వారితో విసుగు చెంది ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వేసే చాలామంది పిల్లలు ఉన్నారు. నేనైతే అలాంటి పిల్లలపైన జాలి పడతాను. ఎందుకంటే వాళ్లకు నిజమైన ప్రేమ ఏంటో తెలియని పిల్లలు అని జాలి పెడతాను. అందుకే కదా యేసయ్య మరి ఆయన సిలువ ఎక్కినప్పుడు ఏమని అన్నారు? తల్లిని ఆయన శిష్యులకు అప్పగించి అన్నారు. తల్లిని అప్పగించి ఆయన రెస్పాన్సిబిలిటీని అక్కడ కంప్లీట్ చేశారు. ఇంకొక మాట కూడా మనం చూస్తాము, నా కోసం కాదు నీ పిల్లల కోసం ఏడమని కూడా మరి అక్కడ మనం వాక్యంలో చూస్తూ ఉన్నాము. ఆయన 7 మాటలు పలికిన సిలువ పైన పలికిన మాటల్లో. కాబట్టి మనము తల్లిదండ్రులుగా మనము మన పిల్లల పైన ఎలాంటి టైం ఇవ్వాలో, వాళ్ళకి ఎలాంటి ఒక రోల్ మోడల్గా మనం ఉన్నామో ఖచ్చితంగా చూసుకోవాలి. అదేవిధంగా పిల్లలు కూడా మరి తల్లిదండ్రులకు ఎలాంటి సమయం ఇవ్వాలి, వాళ్ళతో మనం ఎలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది పేరెంట్స్ ఇంట్లో ఇస్తే వాళ్ళు బయటికి వెళ్ళే అవసరమే లేదు. వాళ్ళతో వాళ్ళ సమస్యలు చెప్పుకునే అవకాశం ఉండదు. ఒకవేళ పిల్లలు ఇంటి వాళ్ళతో కాక బయటి వాళ్ళతో వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారంటే ఇది మరి తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక. ఏంటంటే వాళ్ళు పిల్లలకు ఆ స్పేస్ ఇవ్వట్లేదు. కాబట్టి తల్లిదండ్రులుగా మనము మన పిల్లలకి చాలా సమయం ఇస్తాము. ఇప్పుడైతే చాలా మటుకు మార్చి నుంచి మనకు లాక్డౌన్ పీరియడ్లో అందరం కుటుంబ సమేతంగా ఉన్నాము. ఈ టైంలో నేనైతే అనుకుంటున్నాను చాలామంది పిల్లలు మరి వారి పేరెంట్స్తో ఒక మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఏర్పడి ఉంటుంది ఇంట్లో. ఈ పీరియడ్ కూడా ఈ COVID-19 రావడం ద్వారా కూడా మరి ప్రతి కీడు వెనుక ఒక మేలు దాగి ఉన్నట్లు, మరి ఈ కీడు వెనుక కూడా ఎన్నో మేళ్ళు జరిగి ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను. పర్సనలీ మా ఫ్యామిలీలో కూడా మంచిగా మేము కలిసి ప్రార్థన చేసుకున్నాం. దీని త్రూ మేము దేవుడు నన్ను కూడా వాక్యం చెప్పుకోవడానికి మరి దేవుడు నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు నేను దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. కాబట్టి ఈ ఫాదర్స్ డే రోజు ఈ మెసేజ్ ప్రతి ఒక్క తండ్రి కూడా రిసీవ్ చేసుకోవాలి, ప్రతి ఒక్క తల్లి రిసీవ్ చేసుకోవాలి, ప్రతి పిల్లలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఏంటంటే మనము ఇంట్లో ఒక మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఏర్పరచుకోవాలి. మనకు హృదయంలో పిల్లలు బయట ఏ పనులు చేసి వచ్చినా మీతో తప్పు జరిగినా కూడా డేర్గా అంటే నా తండ్రికి చెప్పినప్పుడు, నా తల్లికి నేను షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు అనే రీతిలో పిల్లలు చెప్పుకోవాలి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా నా పిల్లలు నాతో తప్ప చెప్పుకున్నప్పుడు వాళ్లకు నేను కాక సొల్యూషన్ ఇంకెవరు ఉండకూడదు అనే విధంగా ఆ ప్రాబ్లంని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని మంచి సొల్యూషన్తో మరి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ తెచ్చే విధంగా మన జీవితాలు ఉండాలని, మరి అదేవిధంగా మరి ఈ పరిశుద్ధ గ్రంథం నిత్యము కుటుంబ సమేతంగా చదువుకున్నప్పుడు ఏమవుతుంది అనంటే కుటుంబ సమేతంగా వాక్యాన్ని మన హృదయాల్లో పదిలపరుచుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాక్యం లేని జీవితము, వాక్యం ఉన్న జీవితాన్ని చూసుకుంటే వాక్యం లేని జీవితంలో ఎలా ఉంటాయంటే ఒక లక్ష్యం లేని జీవితము, ఒక అజ్ఞానమైన దశలో ఉండే జీవితాల్లాగా ఉంటాయన్నమాట. ప్రతి కుటుంబంలో కూడా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఫాదర్స్ ఎప్పుడైతే దేవునితో కనెక్ట్ అయి ఉంటారో ఆ గృహంలో నిండు ఆశీర్వాదాలు
దేవుడు కుమ్మరిస్తాడు. అందుకనే ఎప్పుడు కూడా సేటన్ ఎప్పుడు కూడా ఇంట్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెన్ని ఎక్కువ అటాక్ చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇంట్లో మెన్ స్ట్రాంగ్గా ఉంటారో, మ్యాన్ స్ట్రాంగ్గా ఉంటే ఆ ఇల్లు, ఇంకా ఆ ఇల్లే కాదు అనేక కుటుంబాలు కూడా దీవించి ఆశీర్వదింపబడతాయి. కాబట్టి మనం ఇప్పుడు లోకంలో చూసుకున్నట్టయితే ఎక్కువ మటుకు చర్చెస్ విమెన్తో ఫిల్ అయి ఉంటుంది అనమాట. ఎక్కువ ఫిమేల్స్ని మనం చూస్తాం, మెన్ చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళని సేటన్ అటాక్ చేయడానికి ప్రతి నిత్యం ఒక్కొక్క టెంప్టేషన్ త్రూ, డ్రింక్ త్రూ, ఇంకా అనేకమైన డబ్బులు సంపాదనలో పడి కూడా దేవునితో దూరం అయిపోతున్నారు చాలా తండ్రులు. ఏంటంటే నా పిల్లలకి, నా ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వాలి అని ఎక్కువ సంపాదించడం, ఇంకా అహర్నిశలు వాళ్లకు ధ్యానం అంతా బాగా సంపాదించాలి, నా ఫ్యామిలీని ఒక మంచి దిశలో ఈ సొసైటీలో పెట్టాలి అనే క్రమంలో వాళ్ళు ఏమైపోతారు, వాక్యానికి దూరం అయిపోతున్నారు. దేవుని సన్నిధిలో సమయం గడపడానికి వాళ్ళకి టైం దొరకట్లేదు. సో ప్రతి ఫాదర్ కూడా ఈ విషయాన్ని దృష్టించాలి. ఏంటి అంటే మీరు సంపాదించాలి ఫ్యామిలీ కొరకు, ఇది ఉత్తమమే. కానీ దేవునిని నిర్లక్ష్యం చేస్తూ, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఎంత సంపాదించినా కూడా ఒక దశలో ఒక టైం వస్తుంది, నేను ఎంత సంపాదించినా ఏంటి, నాకేమి కూడా నాకంటూ ఒక ఫ్యామిలీ హ్యాపీనెస్ లేదు, నాకంటూ ఏ హ్యాపీనెస్ లేదు అని చింతించవలసిన టైం కూడా వస్తుంది. కాబట్టి మొదట మన ప్రయారిటీ, మన ఇంపార్టెన్స్ మొదట మనం ఇవ్వాల్సింది దేవుడికి. ఎప్పుడైతే మనం ఆ దేవాతి దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామో, అందుకే కదా మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమని దేవుడు అన్నాడు. కాబట్టి మనం మొదట నీతిని, రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని వెతికినట్టయితే సమస్తము సమకూడి మనకు కావాల్సిన అన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు. కాబట్టి ఇంట్లో ఉన్న హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి దేవుడు ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నాడు. మీరు సంపాదించండి, మీరు ఫ్యామిలీకి టైం ఇవ్వండి, కానీ మొదట మీరు టైం ఇవ్వాల్సింది దేవుడికి, ఆయన వాక్యానికి. మొదట దేవుని వాక్యానికి ఆయనకు సమయం ఇచ్చినప్పుడు మీకు సంపదలో మీకు కావలసిన సమస్తము దేవుడే మీకు సమకూరుస్తాడు. మీరు అలా తిరిగి కష్టపడే అవసరం కూడా ఉండదు. కాబట్టి దేవుడి నామంలో ఈ ఫాదర్స్ డే రోజు మరి దేవుడు మనతో మాట్లాడిన ఈ చక్కని మాటలు ఏంటంటే, ఈ సామెతల ద్వారా మరి ఒకసారి పిల్లలందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకు. వృద్ధాప్యంలో ఉన్న ఒకసారి మనం ఒక క్షణం ఆలోచించాలి. చిన్నప్పుడు మనము చిన్నగా ఉన్నప్పుడు మరి తల్లిదండ్రులు ఎంతగా మనని ఎత్తుకొని, మనకి ఏది వచ్చినా కూడా, మనకు ఒక ఫీవర్ వచ్చినా, కోల్డ్ వచ్చినా, బెడ్ రిటర్న్ అయిపోయినా కూడా తల్లిదండ్రులు మనని ఎంత చేతుల్లో ఎత్తుకొని భుజం మీద వేసుకొని కదా పిల్లల్ని తల్లిదండ్రులు ఎంత ప్రేమతో తండ్రి ఎత్తుకొని మరి ఎంత ఆ ప్రేమను వాళ్ళు ఇచ్చే విధంగా ముదిమిలో కొన్ని సంవత్సరాలు ఉండే ఆ తల్లిదండ్రులతో వాళ్ళ ఓల్డ్ ఏజ్లో మీరు సమయం ఇవ్వకపోతే నిజంగా దేవునికి మీరు ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దేవుని నామంలో మీ అందరినీ కోరుతున్నాను, మీ కుటుంబానికి సమయం ఇవ్వండి, మీ పిల్లలకి టైం ఇవ్వండి. అదేవిధంగా పిల్లలు కూడా మీ తల్లిదండ్రులకు టైం ఇవ్వండి. కానీ దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి మీరు ఏ పని చేసినా అందులో ఆశీర్వాదం ఉండదు, అందులో మనకి ఎదుగుదల ఉండదు. కాబట్టి దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.